మీ ప్రాంతంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. చెవులకి కర్చీఫ్లు చుట్టుకోండి. బయటికి వెళ్ళాలనుకుంటే సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్ళబాకండి. తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తున్నాయి. ఈ మాట ఏ టైంలో చెప్తారు? మేలో చెప్తారు మ్యాక్సిమం. ఏప్రిల్లో కూడా అంత తీవ్రత ఉండదు. మేలో మండుటెండలు ఉంటాయి, ఆ టైంలో చెప్తారు. ఒక్కోసారి జూన్. అదేం దరిద్రం అంటే ఈసారి జూలై వచ్చాక ఇది కుండపోత వర్షాలు కురిసే సమయం. దేశవ్యాప్తంగా ఇలాంటి కరువే. ఎల్నినో ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఇవాళ మెసేజ్ SMS అందరికీ కూడా వడగాలులు తీవ్రత మీ ప్రాంతంలో ఎక్కువ ఉందని. ఇది అధికారులు తప్పిదం కాదు, ప్రకృతి తప్పిదం కూడా కాదు. ప్రకృతి తేడా తెచ్చింది. చలికాలం ఎండాకాలం అయింది, వర్షాకాలం ఎండాకాలం అయింది. క్రమంగా ఎండలు ముదురుతున్నాయి, నీళ్ళకి చిక్కులు వస్తున్నాయి, వర్షానికి చిక్కులు వస్తున్నాయి, పంటలకి కష్టాలు వస్తున్నాయి, జీవితాలలో నీరసం పెరుగుతోంది. క్రమంగా మనం ఆలోచించుకుని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది.